నమస్తే అండి అందరికీ. మనకి ఇక్కడ కొత్తగా కట్టించిన G+1 ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్లు అండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అండి. పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. పైన అప్స్టైర్లో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఫ్లాట్ ప్లేస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. కానీ కింద బెడ్రూము నార్త్ ఫేసింగ్ ఉంటుంది అండి. పైన డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. కింద బోరు సంపు అవైలబుల్ ఉన్నాయి. ఇది పైకెక్కే స్టెప్స్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో చిన్న డోర్ ఉంటుందండి. నార్త్ ఫేసింగ్కి మెయిన్ డోర్ ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్కి కిచెను, హాలు, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటాయి కింద. ఫాల్ సీలింగ్ అంతా అయిపోయిందండి. హౌస్ అయితే రెడీ టు మూవ్ స్టేజ్లోకి వచ్చేసింది. వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది మాస్టర్స్ సింగిల్ బెడ్రూమ్లో బెడ్రూమ్ అండి. ఇది షెల్ఫ్లు, వెంటిలేషన్కి విండోస్ అండి. సరౌండింగ్ మొత్తం హౌసెస్ ఉంటాయి. ఇది పైన అప్స్టైర్లోదండి, ఫస్ట్ ఫ్లోర్లోది. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. డబుల్ డోర్ పెట్టారు, టేక్ వుడ్. ప్లస్ ఇదంతా హాల్ అండి. హాల్లో వెంటిలేషను, టీవీ ఏరియా, ఓపెన్ కిచెను, పూజా గది సపరేట్ ఉంటుందండి. ఇది పూజా రూమ్ సపరేట్, ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లో ఉంటుంది. బాగా స్పేసియస్గా వచ్చింది కిచెన్ కూడా. కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాను, వెంటిలేషన్, విండోస్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. ప్లస్ కిచెన్ కానుకొని ఇక్కడ కొంచెం బాల్కనీ టైప్లో ఇచ్చారండి. వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు. ట్యాప్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ అన్నీ ఉంటాయి అక్కడ. తర్వాత ఇది బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్స్ బెడ్రూము. మాస్టర్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు, విండోస్, వెంటిలేషన్ కూడా బాగుందండి ఇంటికి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీంట్లో కమోడ్స్ అనేవి మన కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటాయండి. ఇండియన్ కమోడా, వెస్ట్రన్ కమోడా అనేది. ఇది చెంగిచెర్ల విలేజ్లో ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 6 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక 700 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. కాస్ట్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి ఓనరు. కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతారు. థ్యాంక్ యూ.